నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది పెళ్ళి రేపనంగా తీసిన వీడియో అనమాట. అయితే నాకు మొత్తం 3 డేస్ పెళ్లి కూతుర్ని చేసిండ్రు. ఫస్ట్ డే అయితే ఫోటోగ్రాఫర్ లేకుండే, మా అక్క ఒక్కతే పెళ్లి కూతుర్ని చేసింది ఆ రోజు. అండ్ సెకండ్ డే వచ్చేసి హల్దీ తర్వాత పెళ్లి కూతుర్ని చేసినుండే, కానీ అవి ఏం వీడియోస్ తీయలేదు నేనైతే. ఇది పెళ్ళి రేపనంగా మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసిండ్రనమాట. మా పెద్దత్త చిన్నత్త ఇద్దరు పెళ్లి కూతుర్ని చేసిండ్రు ఆ రోజు. అయితే నేను ఇప్పుడు కట్టుకున్న శారీ అయితే రితిష వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది నాకు రెడ్డి బ్రదర్స్‌లా. చూడంగానే నచ్చేసింది ఈ చీర. పైగా కాస్ట్ కూడా 1900కి వచ్చిందనమాట. అయితే దీని మీదకి ఎట్లాంటి వర్క్ ఏయించుకోకుండా కట్ వర్క్ పెట్టి కుట్టించింది మా అత్తనే. యాక్చువల్లీ నేను వర్క్ ఏసింది ఏదైనా తీసుకుందాం అనుకున్నా కానీ అన్నిటి మీదకి వర్కే అయిపోతుంది, ఎందుకులే ఒకటి ఇట్లా కుట్టించుకో అని చెప్పి కట్ వర్క్ పెట్టి కుట్టించిందనమాట. ఇంకా అదే శారీ కట్టేసుకున్నా. ఫస్ట్ ఒక యెల్లో కలర్ శారీ కట్టుకుని ఉంటే దాని తర్వాత ఇది కట్టుకున్నా. ఇంకా మా పెద్దత్త అయితే నన్ను పెళ్లి కూతుర్ని చేస్తుంది ఇప్పుడు. అయితే ముందు రోజే గర్జలు చేసినుండే అనమాట. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు గర్జలు పెడతారు. అయితే ఇంకా మా అత్త, నాయనమ్మ, మా అక్క అందరు కలిసి గర్జలు ప్రిపేర్ చేసినుండే. ఇంకా అవి పెట్టేసి పెళ్లి కూతుర్ని చేసింది. మా అత్త కూడా నాకు శారీ తీసుకొచ్చినుండే. యాక్చువల్లీ మేము మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము శారీ. నేనే సెలెక్ట్ చేసి తీసుకున్నా, బట్ మా అత్త పే చేసిందనమాట. అయితే అది కూడా చేంజ్ చేసుకొని కట్టుకుందాం అనుకున్నా కానీ అస్సలు టైం లేకుండే అనమాట. మా అక్క పెళ్లి టైంలో మా అక్క చాలా శారీస్ చేంజ్ చేసుకుంది. ప్రతి శారీలో ఫోటోషూట్ లాగా చేసిండ్రు. నేను కూడా ఈ శారీ కట్టుకుందాం మా అత్త పెడుతుంది అనేసి అనుకున్నా. ఎందుకంటే బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్ ఉండే నాకు, అది వేసుకొని కట్టుకుందాం అనుకున్నా. బట్ నిజంగా చెప్తున్నా అస్సలు టైం లేకుండే. అసలు టైం ఇట్లా ధన గడిచిపోతూ ఉంది. అయితే ఇంకా తెల్లారితే పెళ్ళి, నేను ఇంకా మెహందీ కూడా వేసుకోలేదు. అట్లా అని చెప్పేసి జల్దీ పెళ్లి కూతురు కార్యక్రమం అయిపోతే మెహందీ వేసుకోవడం స్టార్ట్ చేయాలి అని చెప్పి ఎంత జల్దీ చేయాలనుకున్నాం కానీ అంత లేట్ అయింది. ఇంకా మా తమ్ముడు కూడా మళ్ళీ దొరకడని చెప్పి పిలిచి ఫొటోస్ దిగినామన్నమాట. ఎందుకంటే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ వంటలు గిట్ట జరుగుతున్నాయి. అంటే మా ఆయన వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా ఎవరైనా వెళ్ళాలి కదా. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తా అన్నారనమాట. అక్కడికి పోతా అనేసి అంటుండ్రు, రారా ఒక ఫోటో అన్న దిగుదామని చెప్పి వాళ్ళ మమ్మీ పిలుస్తూ వచ్చిండనమాట. ఇంకా నాకు స్వీట్స్ అంటే అస్సలు నచ్చవు. ఇంకా మా తమ్ముడు పెడుతుంటే కొంచెం బెటర్ నాయనా అనేసి అంటున్నాను అనమాట. ఎందుకో అండి నాకు స్వీట్స్ అంటే ఒక అలర్జీ లాగా అయిపోయింది. ఇంతకుముందు తినేదాన్ని, బట్ ఇప్పుడు ఏమంటే కొంచెం తిన్నా నాకు ఎట్లనో అవుతుంది. అసలు టాలరేట్ చేయలేకపోతున్నా స్వీట్నెస్. మరి చాయ్ కూడా తీయనే ఉంటుంది, చాయ్ తాగగలుగుతున్నా కానీ ఎందుకో స్వీట్ తింటేనే ఎట్లనో అవుతుంది నాకు. మరి ఎందుకు ఇట్లా అవుతుందో అసలు తెలియదు. దాని తర్వాత మా నాయనమ్మ ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా నాకు స్వీట్ పెట్టిండ్రు. తను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ బాను అయితే అసలు ఎంత మంచి ఫ్రెండ్షిప్ మా అక్కది మా బానుది అంటే, మా అక్క కోసము అంత దూరం నుంచి వాళ్ళ హస్బెండ్కి చెప్పేసి వచ్చిందనమాట. ఇంకా రాత్రి మొత్తం ఇక్కడనే స్టే చేసింది. యాక్చువల్లీ దేవుని లగ్గం అప్పుడు కూడా వచ్చినుండే, మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కూడా వచ్చింది. ముందు రోజే వచ్చిందనమాట, పెళ్ళికి ఒక రోజు ముందే. అయితే ఇంకా తను కూడా పెళ్లి కూతుర్ని చేసిందనమాట. నాకు ఈ శారీ తీసుకొచ్చింది అండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. నన్ను ఫొటోస్ అడుగుతూ ఉంటే నేను ఎందుకో అనుకున్నా కానీ తను ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అది షార్ట్లో పోస్ట్ చేస్తా తను నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో అని చెప్పి. ఇంకా బాను స్వీట్ పెడుతుంటే కూడా అంత పెడతావా అనేసి అంటే కొంచెం పెట్టింది చూడండి. బాను ఎట్లా అంటే మన మనిషిలాగా కలిసిపోయిందనమాట. మా అక్కతో అయితే ఎంత క్లోజ్ అయిపోయిందో. ఇంకా ముందు రోజే వచ్చేసినుండే కదా, నాకు జడ కూడా తనే వేసింది, శారీ కూడా తనే కట్టించింది. అండ్ పెళ్లి రోజు కూడా అసలు ధన ఏ పని అంటే ఆ పని అందుకుంటూనే ఉంటుందన్నమాట. దేవుని లగ్గం అప్పుడు వచ్చి కూడా కుకింగ్ మొత్తం చాలా హెల్ప్ చేసింది. కుకింగ్ చేసిందే కాక మాకు అదేంటి అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేటప్పుడు కూడా హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు అసలు ఈ రోజులల్లో? అది ఇన్వైట్ చేస్తే వచ్చి హాయ్ చెప్పి కూర్చొని ముచ్చట పెట్టి పోతారు కానీ పని అయితే ఎవరు అందుకోరు. కానీ బాను అట్లా కాదు. ముందు రోజు కూడా చాలా లేట్ అయిపోయినుండే. ఎవ్వరు మెహందీ వేయమన్నా అందరికీ మెహందీ వేసింది. ఇంకా మా అక్కకి కూడా పట్టి 2 చేతులకు మెహందీ వేసిందనమాట. నీకు ఉండకపోతే ఎట్లా చేతులకు మెహందీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నాకు హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత వీళ్ళు గిఫ్ట్స్ తీసుకొచ్చినుండే అనమాట. వీళ్ళు మా నైబర్స్, మా ఇంటి ఎదురుగా ఉంటారు. అయితే ఇంకా వీళ్ళందరూ గిఫ్ట్లు తీసుకొని వచ్చినుండే. అందరు నాకు గిఫ్ట్ ఇచ్చిండ్రు. తర్వాత ఫొటోస్ దిగినాము.
నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా కదా! మాకు పెద్దగా చుట్టాలు లేరని చెప్పేసి. ఉన్న వాళ్ళైతే అందరూ వచ్చిండ్రు. ఇంకా వీళ్ళే మాకు చుట్టాల్లాగా అయిపోయిండ్రనమాట. మంచిగా అందరూ వచ్చిండ్రు. అందరు ఆంటీ వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా వీళ్ళు పాటలు పాడుకుంటా అందరి చేత డాన్స్ ఏయించిండ్రనమాట. అయితే ఆ పాటలు అదంతా రా టాక్స్ నేను పెట్టాల్సింది. బట్ ఎనక మ్యూజిక్ గూడా ప్లే అవుతుంది. అంటే ఒక బాక్స్ పెట్టిండ్రు డీజే బాక్స్. అది ప్లే అయితుందని చెప్పేసి నేను అంతా తీసేయాల్సొచ్చింది ఇదంతా. లేకపోతే మంచిగా ఉండే. వీళ్ళు మంచిగా పాటలు పాడుకుంటూ మా అక్కని, మా అత్తని అందరిని డాన్స్ ఏపిచ్చిండ్రు. మంచిగా అనిపిచ్చింది. అయితే ముందు రోజే హల్దీ అయిందనమాట. 23rd రోజు. హల్దీ అప్పుడు ఇట్లా లైట్లు పెట్టిండ్రు గదా! నాకు ఫుల్ కళ్ళు తెల్లారి అసలు తెరవడానికి రాలే. ఓపెన్ చేయనీకే రావట్లే. అందుకని ఈరోజు లైట్స్‌కి ఇట్లా ఒక అంబ్రెల్లాస్ అడ్డం పెట్టిర్రు చూడండి. అయితే నేను ఐ డ్రాప్స్ గూడా యేసుకొని పడుకున్నా. బట్ తెల్లారి అసలు కళ్ళు ఓపెన్ చేయనీకే రాలే అండి. బై ద వే ఆ రోజే నా బర్త్‌డే గూడా ఉండే అనమాట. 25థ్‌కి నా పెళ్లి, 24థ్‌కి నా బర్త్‌డే అనమాట. అయితే నాకు పొద్దున కళ్ళు తెరవనీకొస్తలే. మా ఆయన విషెస్ చెప్పిండ్రనమాట. హ్యాపీ బర్త్‌డే అని చెప్పి. ఆయన ఏం మెసేజ్ పెట్టిండో చూడనీకే కూడా నాకు కళ్ళు ప్రాపర్‌గా ఓపెన్ చేయనీకి వస్తలేకుండే. నిజంగా అసలు అమ్మో! నిద్ర లేకపోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే ఇట్లాంటి లైట్స్ నా కళ్ళు అసలు టాలరేట్ చేయలేకపోయినాయనమాట. చాలా వాసినాయి. అసలు కళ్ళు తెరవనీకొస్తాయా? నాకు రావా? అనేసి అనుకున్నా. బట్ ఈవినింగ్ వరకి సెట్ అయింది. అది కూడా ఊరికనే సెట్ కాలే. కళ్ళ మీద ఆలుగడ్డ పెట్టినా, కొద్దిసేపు ఐస్ పెట్టినా, ఏమేమో పెట్టినా అండి. అదేంది కర్చీఫ్ మొత్తం పచ్చిగా చేసుకొని కర్చీఫ్ ఏసుకున్నా అనమాట కళ్ళ మీద. ఎట్లనో అట్లా ఈవినింగ్ వరకి నా కళ్ళనైతే మంచిగా చేసుకోగలిగిన. తను మా నాయనమ్మ కూతురు స్వప్నక్క. ఇంకా అక్క గూడా పెళ్లి కూతురిని చేసిందనమాట. ఇంకా ఈ అక్క చేసేసిన తర్వాత మెహందీ ఏసుకోవడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. అయితే 2 హ్యాండ్స్‌కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎయ్యాలి గదా మెహందీ. అట్‌లీస్ట్ 2 అవర్స్ అన్నా పడతది అని చెప్పి అన్నది సోనాలి. ముందు రోజు నుంచే తను ఏస్తా అనేసి అనుండే. కానీ హల్దీ లేట్ అయిపోయినుండే. కనీసం ఈరోజు ఏసుకుందామంటే ఈరోజు గూడా ఫుల్లు లేట్ అయిపోయింది. పెళ్లి కూతురిని చేసిన తర్వాత నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండ్రనమాట మా వోళ్ళు. అయితే నా బర్త్‌డే అని ఎవరికన్నా అసలు గుర్తుందా అనేసి అనుకున్నా. కానీ ఫస్ట్ మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ నాకు విష్ చేసిందనమాట. దాని తర్వాత మా తమ్మునికి గూడా గుర్తుకులేదు. ఇన్‌ఫాక్ట్ మా అక్కకి గూడా గుర్తుకులేదు. ఎవ్వరికీ గుర్తుకులేదు. మా ఆయన విష్ చేసిండు బర్త్‌డే రోజు పొద్దున. మార్నింగ్ ఆయన మెసేజ్ చేసిండనమాట. దాని తర్వాత ఇంకా మా ఇంట్లోళ్ళకి నా బర్త్‌డే గూడా గుర్తుకులేదా అనేసి అనుకున్నా. కానీ నాకొక సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. ఈళ్ళు కేక్ తీసుకొచ్చి కట్ చేపిచ్చిండ్రనమాట. అవన్నీ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తా. అంటే ఈ వీడియోస్ ఏవి నేను తీయలేదు. జాను తీసినుండే వీడియోస్ అన్నీ. తను కొన్ని లాంగ్‌లో తీసింది, కొన్ని షార్ట్‌లో తీసింది. బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నీ షార్ట్స్‌లో తీసిందనమాట. అవి షార్ట్స్‌లో పోస్ట్ చేస్తా. ఇంకా జల్దీ పెళ్లి కూతురిని చేసేసిన తర్వాత ఇంకా మెహందీ ఏసుకోవడం స్టార్ట్ చేద్దాం అక్క అనేసి అంటే, సరే అని చెప్పి బ్యాంగిల్స్ తీసేసిన అనమాట. మెహందీ కోన్స్ ఇట్లా సెట్ చేసిండ్రు. ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఉండే కదా! ఇది కూడా తీసిండ్రనమాట వీడియో. అయితే నాకు ఒక చెయ్యికి సోనాలి ఏసింది, ఒక చెయ్యికి శ్రద్ధ ఏసిందనమాట. వాళ్ళిద్దరు కజిన్స్. ఇంకా చెరొక్కరు ఒక్కొక్క చెయ్యికి ఏసేసిండ్రు. యాక్చువల్లీ సోనాలి నాకు చాలా మంచిగా ఏద్దాం అనేసి అనుకుంది. తనకి నాకు మంచిగా డిజైన్ ఎయ్యాలని ఉండే అనమాట. డిజైన్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది. కానీ టైం ఎక్కువ లేకుండే కదా! ఇంకా ఫాస్ట్‌గా ఏసేసిర్రనమాట. ఇంకోటేమంటే తెల్లారే లెవ్వాలి మళ్ళీ నేను. అంటే ఇంకా అసలు రాత్రంతా నిద్ర ఉండదనే అనుకున్నా నేనైతే. నిజంగానే లేదు. ఒక 1 అవర్ కూడా పడుకోలేదు నేను. ఎందుకంటే మాకు చాలా జల్దీ ఉందనమాట ముహూర్తము. 10:28కే ఉంది. 10:28 అంటే బై 8:00 ఆర్ 8:30 నేను హాల్‌లో ఉండాలి. కానీ తెల్లారి గూడా లేట్ అయిపోయింది యాజ్ యూజువల్. నేను రాత్రంతా సరిగ్గా పడుకోలేదు. దాని తర్వాత ఏమైందంటే ఇంకా స్టార్ట్ చేసేసిర్రనమాట. కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా! అవన్నీ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత నేను డైరెక్ట్ స్నానం చేసేసుకున్నా. మా అక్క అన్నది, "నువ్వు డైరెక్ట్ ఫస్ట్ స్నానంకెళ్ళిపో. హెయిర్ జర జుట్టు ఆరుతది. తర్వాత మేకప్ ఏయడానికి అక్క వస్తా అన్నది కదా! ఏసేసుకుంటే జల్దీ హాల్‌కెళ్ళిపోవచ్చు" అనేసి అన్నది. అనుకున్నట్టుగానే రెడీ అయినా. కానీ కొంచెం లేట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మా బాబాయిలు, ఇంకా మా మామ, ఇంకా మా బావ, మా మోనిష, రితిష అందరూ డాన్స్‌లేసిండ్రనమాట. ఇంకా నా మెహందీ అయితే చేతులకయింది. బ్యాక్ సైడ్ అవ్వలేదు. నేనైతే ఇంకా బయటికెళ్ళిన. బయట కూర్చొని ఏసుకుందాం అక్క అనేసి అంటే మేము బయటికెళ్ళిపోయినాం. ఇక్కడ లోపల డాన్స్ జరుగుతుందనమాట. డాన్స్ ప్రోగ్రాము. అయితే ఇవన్నీ నేను సౌండ్స్ తోటి పెట్టుంటే మీకు మంచిగా అనిపిస్తుండే. మీకు కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుండే చూడనీకే. బట్ ఏం చేస్తాం లాంగ్ వీడియోస్‌లో సౌండ్
పెట్టకూడదు కదా. అయితే నేను నా బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత మేము డ్యాన్సులు చేసినుండే అవన్నీ షార్ట్స్లో పోస్ట్ చేస్తా. ఇవన్నీ లాంగ్ వీడియోలో తీసింది జాను. నాకు కూడా తెలీదు తను ఎట్లా వీడియో తీసిందో. నేను అప్పుడు బయట ఉండే అనమాట, మెహందీ వేసుకుంటున్నా. ఇంకా షార్ట్స్ లాంగ్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి తీసింది. ఇంకా ఒకటి పోస్ట్ చేస్తున్నా. ఇంకా మా అక్కని డ్యాన్స్ వేయమంటే మా అక్కకి డ్యాన్స్ రాదు పాపము. మా బావ మంచిగా చేస్తాడు కానీ మా అక్కకి రాదనమాట. ఏదో దానికి వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా అట్లా చేసేస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ హర్ డ్యాన్స్. కానీ మా అక్కకి దానికి హ్యాపీ అవుతుంది అనమాట. తెల్లారితే ఇంకా మా చెల్లె పెళ్ళి అని చెప్పేసి దానికి సంతోషంగా ఉంది. ఆ సంతోషంకి నిద్ర కూడా పోతలేదు మా అక్క. ఇంకోటి ఏమంటే ఆ రోజు నేను మా అక్క ఇద్దరం అన్నం కూడా తినలేదనమాట. 24th రోజు అసలు మధ్యాహ్నం ఎప్పుడో తిన్నామంటే రాత్రికి ఇంకా అన్నం తినలే. జల్దీ ఇంకా పెళ్లి కూతుర్ని చేయడము ఏదో ఒకటి ఎంటెంట అవుతా ఉన్నాయి. అక్కడ వంటల దగ్గరికి పోవాలి, ఆ డెకరేషన్ ఎట్లా చేస్తారో చూడాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఏదేమైనా నా పెళ్ళిలో అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేసిర్రు. అందరూ ఖుషిగా ఉండే అనమాట. మా బావ మా మోని పాప అయితే అసలు డ్యాన్సులు ఆపకుండా ఆడుతురు చూడండి. ఇవన్నీ నేను చూడలే, ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నా. అండ్ మొన్న నేను హల్దీ వీడియోస్ పెట్టినా కదా, చాలామంది కామెంట్ చేసినారు. కొందరు అయితే మీరు బాగున్నారు అక్క అనేసి అన్నారు, అండ్ కొంతమంది మంచిగా లేను అనేసి అన్నారు. నేను పాజిటివ్ కమెంట్స్ని ఎట్లా తీసుకుంటున్నా, నెగిటివ్ కమెంట్స్ని అట్లానే రిసీవ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా. దట్స్ ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పినరు. బట్ ఇక్కడ ఏమంటే నేను ఓవర్గా మేకప్ అవ్వనండి. నేను ఆల్రెడీ చెప్పిన కదా, నాకు ఎట్లా స్టైల్ చేసుకోవాలి బట్టలు అదంతా నాకు తెలీదు. సో నార్మల్గా మా రితిష చెప్పిందని నేను మీషోలో నుంచి ఆ లంగావోని ఆర్డర్ చేసుకున్నా, హాఫ్ శారీ అదే వేసుకున్నా. నేను ఫేస్కి అప్లై చేసిందంటే జస్ట్ వికో టర్మరిక్ పౌడర్, ఇంత లిప్స్టిక్ రుద్దుకున్నా అంతే. కొందరు నో స్పిన్ మంచిగా అన్నారు, కొందరు నువ్వే మంచిగా లేవు అన్నారు. దట్స్ ఓకే. అందరూ మంచిగానే, అందరూ ఒక తీరు ఉంటారు కదండి, అందరూ మంచిగానే ఉంటారు కదా. దేవుడు మనల్ని ఎట్లా పుట్టిస్తే అట్లా ఉంటాం కదా. అండ్ ఇంకోటి ఏమంటే చాలామంది స్మైల్ చేయాల్సింది అక్క మీరు అనేసి అన్నారు. ఎస్, అదైతే నేను కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినా, కొంచెం నవ్వుకుంటూ ఉండాల్సింది అని చెప్పి. నిజం చెప్తున్నా, నాకు నంబర్ ఆఫ్ థింగ్స్ నా మైండ్లో తిరుగుతున్నాయి, ఏంది ఎట్లా అని చెప్పేసి. అండ్ మెయిన్ కన్సర్న్ నాది మొత్తం ఏమంటే ఇంకొంచెం డబ్బులు తక్కువ పడుతున్నాయి అనమాట. అవి ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఇదే నా మైండ్ ఉంది. ఇవన్నీ నేను ఎవరితోటి కూడా డిస్కస్ చేయలేను. ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నా కానీ ఆ మూమెంట్లో మా అక్కతోటి నేను ఇట్లా దాని గురించి వరి అవుతున్నా అంటే అది ఇంకా టెన్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను నా లోపల నేను ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలి, ఫస్ట్ డెకార్వి, ఫంక్షన్ హాల్వి అవన్నీ తీసేద్దాం, తర్వాత వేరే ఏమైనా ఉంటాయి కదా అడ్వాన్స్లో అయితే కొందరికి ఇచ్చినాం కదా, వాళ్ళకి నెక్స్ట్ ఇద్దాము ఎట్లనో అట్లా సెట్ చేసి అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకుంటున్నా అనమాట. నేను ఏమంటే ఎవరితో షేర్ చేసుకునే టైప్ కాదనమాట. మోస్ట్లీ నేను నాలో నేను పెట్టుకొని నేను స్ట్రగుల్ అయితే తప్ప వేరే వాళ్ళని నేను స్ట్రగుల్ చెయ్యను, వాళ్ళకి చెప్పను అనమాట. ఇప్పుడు నేను ఇదంతా ఆలోచిస్తున్నా, పైసలు తక్కువ పడుతున్నాయని తెలిస్తే మా అక్క వరి అయిపోతుంది అని చెప్పి ఎవరికి ఏం చెప్పకుండా నాకు నేను ఆలోచించుకొని ఎట్లా సెట్ చేయాలి ఏంది అని అవన్నీ ఆలోచించుకుంటున్నాను అనమాట. సో మేబీ ఆ ఇంపాక్టో ఏంటో కానీ నేను అట్లా ఉన్నా. ఇంకోటి వచ్చేసి ఏమంటే నాకు కూడా కొంచెము ఉన్నట్టుగా ఉండి అసలు ఏదో వెల్తీలాగా అనిపిస్తుంది. లైక్ నేను ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నా, వీళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ నాకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. పెళ్ళి అనే సంతోషం కంటే నాకు ఇవన్నీ ఎట్లా ఏంది మా ఊళ్ళో ఎట్లా ఇదే ఉందన్నమాట. నేను ఇప్పటివరకు వాళ్ళతోటి కూడా ఇవన్నీ అనలేను, ఇవన్నీ కూడా చెప్పలేను. బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అనమాట. అండ్ ఇక్కడైతే మా మోని పాప, మా బావ, ఆ రితిష, మా మిషిక అందరు డ్యాన్స్లు వేస్తున్నారు. వీళ్ళు ఏమేం పాటల మీద వేసినో కూడా తెలియదు. ఇవి చూస్తే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది బాయిలోనే సాంగ్ అనుకుంటా, దాని మీద వేసిన. అండ్ మోస్ట్లీ పేరుగల్ల పెద్దిరెడ్డి పాట మా ఇంట్లో పెట్టి అదేంది స్పీకర్లో నరగదీసిండ్రు, ఎన్నిసార్లు పెట్టిండ్రు ఆ పాట అయితే. ఇంకా మా మోనిష అయితే మంచిగా డ్యాన్స్ వేసింది. దాని తర్వాత మెహందీ నాది ఫినిష్ అయిందనమాట. మెహందీ అయిపోయిన తర్వాత పడుకుందాం అనుకున్నా కానీ చెప్పాను కదా ఒక 1 hour పడుకున్నా అంతే.
ఒక పెళ్లి చేసి చూడు, ఒక ఇల్లు కట్టి చూడు అంటారు కదా! సామెత ఇన్నప్పుడు ఏమో అనుకుంటుంటే కానీ నిజంగా ఒక పెళ్లి చేస్తే అప్పుడు తెలుస్తది. దాని వెనక ఎంత బాధ్యత ఉంటది, ఎన్ని ఖర్చులుంటాయి, ఏంది, ఎట్లా అనేది. అయితే మనము అనుకున్న దానికంటే ఎప్పుడు బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువగానే అయితది అని అయితే నాకిప్పుడు తెలిసొచ్చింది క్లియర్‌గా. మేమేమనుకున్నామంటే ఇంతలో అయిపోతది ఇంకా మిగులుతాయి అనుకున్నాం కానీ మిగులుడు కాదు కదా! ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా పడ్డాయన్నమాట. అయితే మనకి తెలియని ఖర్చులు చాలా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం గానీ చాలా ఖర్చులుంటాయి అనైతే ఒకటి తెలిసొచ్చింది. ఎప్పుడు గానీ మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి డబ్బులు చేతుల అనేసి అర్థమైంది. ఇక్కడైతే ఈళ్ళు ఆగకుండా డాన్సులేసిండ్రు. వీళ్ళు ఇన్నిగానం డాన్సులేసిండ్రని నాకిప్పుడే తెలుస్తుంది. ఇది 'బుల్లెట్ బండి' సాంగ్ అనుకుంటా. దానిపైన ఆడుతున్నారు. మా రితిషాకైతే మంచిగా వస్తదనమాట డాన్స్. అందరికీ బా వస్తది. మిషిక, రితిష, ఇంకొక పాప ఉంటది హర్షిత అని మా బాబాయ్ కూతురు. తనైతే ఇంకా చాలా బా చేస్తది. ఇక్కడ మా మోని పాప చూడండి తల పట్టుకొని ఆడుతుంది. ఏమైందో ఏమో ఈమెకి. ఈమె కూడా నిద్ర పోదసలు. మేము లేచినామంటే లేచి కూర్చుంటుంది. మా రితిష ఇప్పుడు ఇంత డాన్స్ ఏస్తుంది కదా! తెల్లారి నాతో పాటు లేవమంటే ఏడ్చుకుంటూ లేచింది పొద్దున్నే. సరే లేచిన తర్వాత స్నానం గిట్ట చేసుకున్నాక ఫుల్ పడుకుంది. నిద్ర లేపితే ఏడుస్తుండుండే మా రితిష. "లెవ్వు రితిష" అంటే "లెవ్వట్లే, నీకు మేకప్ వేస్తాం లెవ్వు" అంటే అప్పుడు లేచి కూర్చుందనమాట. ఇంగా అట్లా జరిగింది. అప్పుడైతే ఎవరైనా నిద్ర లేకపోతే ఉండలేరు గదా! నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు తెలిసొచ్చింది. నా పెళ్లి టైంలో తెలిసొచ్చింది. అమ్మో! నిద్ర లేకపోతే ఇట్లా కళ్ళు మూతలు పడుతుండుండే. అండ్ చాలామంది పెళ్లి వీడియోస్ పోస్ట్ చెయ్యి అక్క అంటుండ్రు. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేసినా అండి. ఇప్పుడు కూడా అందరూ అడుగుతుండ్రని ఇంకా 1 బై 1 ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసినా అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ఇన్ ద సెన్స్ ఇంకా ఎల్లుండి నుంచి మ్యాక్స్ పెళ్లి వీడియోస్ పెడతా. ఏం లేదు, ఒక లాంగ్ వీడియో పెట్టేస్తా మ్యారేజ్‌ది అండ్ షార్ట్స్ పోస్ట్ చేస్తా. డిలే అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఇన్ని రోజులు ఏం ఎడిట్ చేయలే అండ్ ఏం కూడా కొత్తగా షూట్ చేయలే. అండ్ ఇంకోటి ఏమంటే మేము ఉన్న ప్లేస్‌లో నెట్ లేదనమాట. ఒక్క షార్ట్ పోస్ట్ చేయనీకే లిటరల్లీ హాఫ్ అన్ అవర్ టైం అట్లా పడుతుంది. అండ్ ఇదనమాట నా మెహందీ. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.